జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. నీ భార్య నీ వంటకు గాని ఇంటికి గాని ఒంటికి గాని పనికి రాకుండా 4 సంవత్సరాల నుంచి రోజుకు 3 పూటలు చొప్పున తింటున్నదంటే 1.5 లక్షల లాస్. ఎవడు ఇంకో 10 ఏళ్ళు బతికుంటుందా? రేటు పెరుగుతాయి కాబట్టి 20 లక్షలు బొక్క. యూ ఫస్ట్ గెట్ అవుట్ బ్లడీ ఓల్డ్ లేడీ. ఈ వయసులో బయటికి వెళ్ళి నేను ఎలా బ్రతకగలండి? నాకు పుట్టింటి వాళ్ళు కూడా ఎవ్వరూ లేరండి. 30 ఏళ్ళు కాపురం చేసిన మొగుడు ఏమిటో అర్థమైపోయింది. 25 ఏళ్ళు పెంచిన కొడుకు ఏమిటో అర్థమైపోయింది. వచ్చి ఏడాదైన కోడలు ఏమిటో అర్థమైపోయింది. ముగ్గురులో ఎవరు బెస్ట్? ఒక్క నిమిషం ఉండండి. 1000 రూపాయలు ఇవ్వండి. 1000 రూపాయల? ఎందుకు? మీకు పడక సుఖాన్నిస్తున్నందుకు చార్జ్. ఏమిటా చూపు? వేసేలా డబ్బు అడుగుతున్నానేమిటా అనా? మీరే చెప్పారుగా మనం జీవితం అనే బిజినెస్ చేయబోతున్నాం, నీ పెట్టుబడి అందో నా పెట్టుబడి బంగారం అన్నారు. మర్చిపోయారా? పెట్టుబడి పెట్టని ఏ పార్ట్నర్ని బిజినెస్లో చేర్చుకోరు. ఏంట్రా, నీ పెళ్ళాన్ని రాచి రంపాన పెట్టాలా? అవునమ్మా, పెళ్ళాన్ని మొగుడు కొడితే నేరం. అదే నువ్వు సాధించావనుకో అడిగేవాళ్ళు లేరు. నా పెళ్ళం నా మాట వినేలా నువ్వే చేయగలవు. అలాగే చేస్తాను, కానీ నేను ఆ పని చేసినందుకు నువ్వు నాకు 2000 రూపాయలు ఇవ్వాలి. ఏమిటి 2000 రూపాయల? కన్న కొడుకు దగ్గర లంచం అడుగుతావా? ఏ, నువ్వు కట్నం డబ్బు తీసుకుని మాకేమైనా ఇచ్చావా? సరే ఇస్తానులే. అదేం కుదరదు. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం నువ్వు. ఇలా ఈ చేతుల్లో డబ్బు పడేస్తే అదే చేతులతో నీ పెళ్ళాన్ని చెంప చెళ్ళు అనిపించేస్తాను. ఇదిగో. ఏమే, నా కొడుకుని అమాయకుణ్ణి చేసి నీ ఇష్టం వచ్చినట్టు ఆడిస్తావా? కట్టుకున్న భర్తకు సేవలు చేసినందుకు వాడి దగ్గర డబ్బులు వసూలు చేస్తావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నీ తోలు ఒలుస్తాను, జాగ్రత్త. వెళ్ళి దొడ్లో అమ్ముతో. వాళ్ళు పంజాబ్ రూట్లో వచ్చారా? సరే, నేను కాశ్మీర్ రూట్లో వస్తాను. బాబు దెయ్యం. దెయ్యం దగ్గరికి దెయ్యాలు ఎందుకు వస్తాయ్యా? మీరా? మీరేంటి ఈ టైంలో వచ్చారు? ఏం లేదు, ప్యారిస్ బై నైట్ లాగా పురుషోత్తం బై నైట్ ఎలా ఉంటుందో చూద్దామని రాత్రిపూట వచ్చాను. అవును, నువ్వేంటి లంక అంత ఇల్లు ఇడిచిపెట్టి వాచ్మెన్ లా బయటేసా పక్క? మనం 4 years నుంచి అవుట్డోరే కదండి. 4 ఏళ్ల నుంచి అవుట్డోరా? మరి ఇండోరు? నో క్వశ్చన్. అప్పుడే? మరి మీ ఆవిడ ఎక్కడ పడుకుంటుంది? లోపల. నువ్వు బయట. 4 ఏళ్ల నుంచి బయటే ఉంటున్నావు. అవునండి. అదేంటిది? 4, 20, 80,000 లాస్. ఎవరికి? నాకా? ఎలా? మీ ఇంట్లో వంట పని ఎవరు చేస్తారు? వంట మనిషి. ఇంటి పని? పని మనిషి. మీ ఆవిడ? అది ఉత్త టీటీపీ. అంటే తినడం తిరగడం పాడుకోవడం. ఎన్ని పూటలు తింటది? డబల్ పనా కదండి, 3 పూటలు లాగిం చేస్తుంది. ఓహో, అంటే నీ భార్య నీ వంటకు గాని ఇంటికి గాని ఒంటికి గాని పనికి రాకుండా 4 సంవత్సరాల నుంచి రోజుకు 3 పూటలు చొప్పున తింటున్నదంటే 1.5 లక్షల లాస్. అది ఎలాగండి బాబు? అదంతేరా పురుషోత్తం. ఒట్టిపోయిన ఆవుకి ఇంకా గడ్డి వేసి మేపేవాడిని ఏమంటారు? ఓరెర్రి పాప అంటారు. ఓరెర్రి పాప, నీకు పనికిరాని మనిషిని 4 ఏళ్ల నుంచి మేపుతున్నావంటే ఇప్పటికే 1.5 లక్షల లాస్. ఎవడు ఇంకో 10 ఏళ్ళు బతికుంటుందా? రేటు పెరుగుతాయి కాబట్టి 20 లక్షలు బొక్క. బయటకు వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళమంటారండి? ఏట్లోకి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమిటండి ఆ మాటలు? నన్ను ఎవరు అనుకుని వెళ్ళమంటున్నారు? నేను మీ భార్యనండి. అందుకనే పొమ్మంటున్నాను. నీ వల్ల నా ఇంటికి గాని వంటికి గాని వంటకి గాని ఏ ఉపయోగం లేదు. నిన్ను ఇంకా పోషిస్తే నాకు 20 లక్షలు బొక్క. ఇదేం మాటలురా బాబోయ్, ఇది ఎక్కడ గొడవరా బాబోయ్? ఏమిటమ్మా అర్ధరాత్రి పూట న్యూసెన్స్?
చూడరా, మీ నాన్నగారికి నా వల్ల ఎటువంటి ఉపయోగం లేదంట. వెంటనే నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలట. నువ్వైనా చెప్పరా? ఏ ఈడ లార్డ్ అమ్మ మొగుడా? ఈడు చెప్తే నేను వినడానికి? యూ ఫస్ట్ గెట్ అవుట్ బ్లడీ ఓల్డ్ లేడీ. ఈ వయసులో బయటికి వెళ్ళి నేను ఎలా బ్రతకగలండి? నాకు పుట్టింటి వాళ్ళు కూడా ఎవ్వరూ లేరండి. అందుకని నేను నష్టపోవాలా? ఇప్పటికే నీ వల్ల బోల్డ్ అంతా నష్టపోయాను. ఇంకా నష్టపోవడానికి నేనేం వెర్రిపాపను గాను. మీరు రండి అత్తయ్య గారు. ఎక్కడికి? పాపం అర్ధరాత్రి ఒక్కరితో ఎక్కడికి వెళ్తారండి? అవునరా, కట్టుకున్న భర్త కాదన్నప్పుడు కన్న కొడుకు ఆదరించకపోతే ఇంకెవరు ఆదుకుంటారా? ఆహా, నేను నీ కన్న కొడుకు నేను గుర్తుంటే నీ కోడల్ని కాస్త గదమాయించమ్మా అని అడిగినప్పుడు 2000 రూపాయలు ఫీజు ఎందుకు అడిగావు? నువ్వు సీతమ్మూరులో ఏడుస్తూ కూర్చుంటే నాకు కరెంట్ బొక్క. అది కాదు మావయ్య గారు. పోయి వాళ్ళ గొడవ ఏదో వాళ్ళు పడతారు కానీ నువ్వు పద పైకి. ఏయ్, ఈ ఇంట్లో నీ పొజిషన్ ఏంటో నీకు అర్థమైంది కదా. ఇంక పద పద. ఏమండి? నడు. పురుషోత్తం, ఆ? అర్ధరాత్రి పూట మీ ఆవిడ్ని అనవసరంగా బయటికి తోలేస్తున్నావు, ఎందుకనయ్యా? ఆ? ఆవిడ పోషించడం వల్ల నష్టమే కానీ లాభం ఏం లేదని మీరే కదండి చెప్పారు. జాంగ్రీ, ఆ తర్వాత నేనేం చెప్పబోతున్నానో వినకుండా 20 లక్షలు బొక్క అనగానే లబుక్కున మాయమైపోయి గబుక్కున పెళ్ళాన్ని బయటికి పంపించడానికి రెడీ అయిపోయావే. తెల్లవారేసరికి నీకు పక్షవాతం వచ్చింది అనుకో, ఆ? లేదు గుండెపోటీ వచ్చింది అనుకో, ఆ? నిన్నెవరు చూస్తారు? ఉన్న పెళ్ళాన్ని బయటికి పంపించేస్తే నీకు 25 లక్షలు ఇచ్చినా ఎవరైనా సేవలు చేస్తారా? ఆలోచించు, బాగా ఆలోచించు, వెళ్ళి పడుకుని ఆలోచించు. జాంగ్రీ మాత, 30 ఏళ్ళు కాపురం చేసిన మొగుడేమిటో అర్థమైపోయింది, 25 ఏళ్ళు పెంచిన కొడుకేమిటో అర్థమైపోయింది, వచ్చి ఏడాదైన కోడలేమిటో అర్థమైపోయింది. ముగ్గురులో ఎవరు బెస్ట్? కోడలే కదా. అటువంటి కోడలను బయటికి పంపించేయాలని నువ్వు అనుకున్నావు. చూడు, ఆడది ప్లస్ ఆడది కలిస్తే ఇలాంటి మగ సన్నాసులు మైనస్. నీ కోడలకి నువ్వు సపోర్ట్గా ఉండు, నీకు నీ కోడలు సపోర్ట్గా ఉంటుంది. వెళ్ళి వెళ్ళి బాగా ఆలోచించు. అలాగేనండి. వీళ్ళిద్దరి రిపేరు పూర్తయిపోయినట్టుందేంటి? ఏంటి, నెక్లెస్ పోయిందా? అవును సార్, మీకు 50,000 తెచ్చివ్వాలని ఎంతో ప్రయత్నం చేశాను సార్. ప్రావిడెంట్ ఫండ్లోని 10,000 వచ్చింది, ఇంట్లో సామాన్లు అమ్మితే 10,000 వచ్చింది. మిగతా 30,000 ఎక్కడి నుంచి సంపాదించాలో నాకు అర్థం కావట్లేదు సార్. 30,000 సంపాదించడం ఎలాగో కాస్త సలహా ఇవ్వండి సార్. నువ్వు ఉంటున్న ఇల్లు అద్దె సార్. టీవీ 60 సార్. రేడియో 60 సార్. మంచాలు 60 సార్. దిళ్ళు 60 సార్. దుప్పట్లు 60 సార్. మీ ఆవిడ 60 సార్. సొంతం సార్. దాన్ని అమ్మి వేలం వేసి. ఏమండి, తాళి కట్టిన భార్యను వేలం వేయడం న్యాయం అండి? ఏ, నా పరువు ప్రతిష్టలు నువ్వు బజార్లో వేయడం న్యాయమా? ఏమండి, వద్దండి, భార్యను వేలం వేయడం లోకల్లో ఎక్కడా లేదండి. ఎందుకు లేదండి? హరిశ్చంద్రుడు చంద్రమతిని వేలం వేయలేదు, అలాగే నిన్ను వేలం వేస్తున్నాను. దేవుడు పాట 20,000. 20,000. 21,000. తెల్లగడ్డ పైన పాట, తెల్లగడ్డ పైన పాట 21,000. 21,000. నా పాట 22,000. బట్టతల ఆయన పాట 22,000. 22,000. ఒకటోసారి 32,000 నా పాట 32,000. పోస్ట్ మ్యాన్ గారి పాట 32,000. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి పాట కొట్టేశాం. ఏమండి పోస్ట్ మ్యాన్ గారు, 32,000 నాకు ఇచ్చేసి మా ఆవిడని తీసుకుపండి. ఏమండి, ఈ బండ మీద నన్ను లాక్కెళ్తున్నాడండి. నేను రాను, నన్ను వదులు. 32,000 పెట్టి ఏలం పట్ల పడినే. ఏమండి, వద్దండి, వద్దండి, నన్ను వేలం వేయొద్దండి, వద్దండి. ఏమిటి, ఏమైంది? ఏమండి, ఇంకెప్పుడు ఎవరింట్లో నుంచి ఏ వస్తువులు తీసుకురానండి. కావాలంటే చల్లగారింట్లో జన్మంతా పాచి పని వంట పని చేసాను, ఆ బాకీ తీరుస్తానండి. నాకు బుద్ధి వచ్చిందండి, నన్ను క్షమించండి, నేను ఇంకెప్పుడు చేయనండి. నీకు బుద్ధి రావడం కోసమే ఆ నెక్లెస్ ఖరీదు 50,000 అని చెప్పాను. దాని ఖరీదు 200. అది బంగారం కాదు, చిలకలపూడి సరుకు. నిజంగానా? అవును జాంగ్రీసు. చూడు మేడం జాంగ్రీ, ఎరువు సొమ్ము కాకినాడ కాజాలంటిది. దాన్ని ఎలా తీసుకున్నామో అలాగే నోట్లో వేసుకుని గబుక్కుని మింగేయాలి. విరవాలని చూసేవనుకో గుడ్డలు ఖరాబ్ అయిపోతాయి. ఎరువు సొమ్ము కూడా అలాంటిదే. ఇక మీదట బుద్ధిగా ఉంది. సార్, పెళ్ళైనప్పటి నుంచి నేను చేయలేని పని ఒక్క డైలాతో చేశారు సార్. ఇదిగో 300. ఈ చీరకు 220 రూపాయలు తీసుకొని చిల్లర 80 రూపాయలు ఇవ్వు. నువ్వు చీర కొంటున్నావా? అవును, నేనే చీర కొంటున్నాను, నా పెళ్ళానికే కొంటున్నాను. ఇవాళ నా పెళ్లి రోజు. అయితే 10% డిస్కౌంట్. 200 చాలే. ఏం అక్కర్లేదు. నీ డిస్కౌంట్లు, కన్సెషన్లు, కక్కుర్తి బుద్ధులు నేర్చుకుని నా బతుకులా తయారైంది. నా పెళ్ళానికి కూడా దూరం అయ్యాను. ఏంట్రోయ్,
బోధు వృక్షం కింద బుద్ధుడి జ్ఞానోదయం అయినట్టు నీకు పెళ్ళం పక్కలో జ్ఞానోదయం అయినట్టుందే. నా పెళ్లికి ముందే నువ్వు చచ్చుంటే ఆ? నా పెళ్లి నాటికే నాకు జ్ఞానోదయం అయ్యేది. చిల్లర తీసుకుంటున్నాను, వస్తా. నవ్య, 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 నవ్య ఇంట్లో లేదురా, ఎక్కడికి వెళ్ళింది? నెల తప్పింది, హాస్పిటల్కి వెళ్ళింది. నిజంగానా? ఎంత గుడ్ న్యూస్! నా పెళ్లి రోజే ఈ శుభవార్త వింటూ ఎంతో సంతోషంగా ఉందమ్మా. హాస్పిటల్కి వెళ్ళింది అబార్షన్ చేయించుకోవడానికి. అపార్షన్ చేయించుకోవడానికా? నవ్య, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానో తెలిసేగా మీరు ఇక్కడికి వచ్చారు. నో, నువ్వు అబార్షన్ చేయించుకోవడానికి వీల్లేదు. నా నిర్ణయంలో మార్పు లేదు. నవ్య, నువ్వు చేసేదో కాడ చేయవలసిన పనేనా? అవునండి, మీలాంటి భర్త దొరికాక ఏడాదైనా చేయాల్సిన పనే ఇది. నవ్య, అసలు నేను మీకు భార్యనేనా? చెప్పండి. భార్యనా, వేసినా? భార్యనా, పని మనిషినా? భార్యనా, బానిసనా? చెప్పండి. ఆడపిల్ల పుడితే నష్టం, మగపిల్లాడు పుడితే లాభం అనుకునే ఈ కుటుంబంలోకి ఒక పసికందును తీసుకొచ్చి లాభ నష్టాల త్రాసులు వేయమంటారా? చెప్పండి. సార్ సార్ ప్లీజ్ మీరైనా చెప్పండి సార్. అబార్షన్ పాపం అని చెప్పండి సార్. అవును విజయ్, పాపమే. ఆ సంగతి నాకు తెలుసు. కానీ అను కాని చోట పిల్లలు పుడితే ఆ పిల్లల బ్రతుకు ఇంకా పాపం. అంటే మీ ఇంట్లో మీ ఇద్దరి మధ్య సాగుతున్నది సంసారం కాదు, వ్యాపారం. మీ ఇద్దరు జీవిత భాగస్వాములు కాదు, వ్యాపారంలో భాగస్వాములు. ఈ వాతావరణంలో ఒక ఆడపిల్ల పుడితే నువ్వు పోషించు, మగపిల్లాడు పుడితే ఆమె పోషించు. ఆ స్థితిలో ఆ బిడ్డ బ్రతుకు ఏమవుతుంది? మన జీవితాన్ని నాశనం చేసుకునే హక్కు మనకుంది, కానీ మన బిడ్డల జీవితాన్ని నాశనం చేసే హక్కు మనకు లేదు. నో సార్, నో. ఇప్పుడు నేను ఆ విజయని కాదు. ఆడబిడ్డైనా మగబిడ్డైనా నా బిడ్డే. వద్దని చెప్పండి సార్. ఇప్పుడు నేను మారాను సార్. బిడ్డకు తండ్రిగా, భార్యకు భర్తగా నడుచుకుంటారు. ప్లీజ్ సార్. నవ్య, అతనిలో వచ్చిన మార్పు నిజమే అయితే నీ ఓర్పుకి విజయం, అదే అబద్ధం అయితే నీ సహనానికి మరో పరీక్ష. అతని ఇష్ట ప్రకారమే చెయ్యమ్మా. నవ్య, నన్ను క్షమించు. తెలుగు